టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో ఆగస్టు 13వ తారీఖు మంగళవారం. ఈరోజు మరి అష్టమి తిథి ఉదయం 9:32 వరకు, తరువాత నవమి. ఇక విశాఖ నక్షత్రం ఉదయం 10:44 వరకు, తర్వాత మరి అనురాధ నక్షత్రం. అయితే ఈరోజు మనకి శ్రావణ 2వ మంగళవారం మంగళగౌరి వ్రతంతో పాటు ఇదే రోజు మాస దుర్గాష్టమి కూడా ఉంటుంది కనుక దుర్గాదేవిని ఆరాధించడం మరింత ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవటం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది అవసరం. తర్వాత భార్య వైపు బంధువులతో ఏవైనా సరే చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఇక బయట నుంచి రావాల్సినవి ఏవి కూడా సకాలంలో అందలేకపోవటం, వీరికున్న డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుని కూడా వీరు పొదుపుగా ఉంచుకోలేకపోవటం, ఏదో రకమైన వ్యయానికి దారితీసే పరిస్థితులు ఏంటో తలెత్తడం. కనుక ఈ రోజంతా కూడా మానసికంగా కొంత విశ్రాంతి లేని స్థితి అయితే నెలకొంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఎదురవటం అనేది అయితే కనిపిస్తుంది. కాసేపు బాగుంది అనుకునే లోపు ఇంకో రకమైన ఒత్తిడి వీరికి ఎదుర్కోవటం, ఆ ఒత్తిడి నుంచి బయటపడుతున్నాము అనుకునే టైంకి మళ్ళీ ఇంకో ఒత్తిడి రావటం, ఇలా ఈ రోజంతా కూడా వెలుగు చీకటి వెలుగు చీకటి అన్నట్టుగా సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల ఎలాగైనా సరే వారికి వచ్చిన ఇబ్బందుల నుంచి చాకచక్యంగా ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వారి వారి పనుల్లో చాలా చక్కటి సౌఖ్యవంతమైన అభివృద్ధి లభించడం అనేది అయితే ఉంటుంది. గత 2 రోజులుగా ఏదైతే మనం నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఆ రకమైన ఇబ్బందుల నుంచి ఈరోజైతే కొంతవరకు ముందుకు రావటం, వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటం, ఈ రకంగా ఈరోజు కొంతవరకు ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది అయితే ఉంటుంది. శ్వాసకు సంబంధించిన కానీ చర్మానికి సంబంధించిన కానీ కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే కనుక వెంటాడొచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారి అయితే కనుక ఈరోజు ఇంట్లో కొంతవరకు సమస్యలు ఇవాళ కూడా అలానే ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎలాంటి చికాకులు అయితే కనిపించవు, కానీ మానసికంగానే వీరు లోపల ఏదో రకమైన ఒక ఆలోచన విధానంతో నలిగిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే భూములు కానీ ఇల్లులు కానీ అలాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక ఈరోజు దానికి సంబంధించిన పనుల్లో ముందుకెళ్ళడానికైతే ఆస్కారం ఉంటుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటే కనుక ఈరోజు అనుకోకుండా ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చక్కటి అనుకూలమైన మార్పులు సంభవించగలిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చిన్నవైనా సరే దూరమైనా సరే కొద్దిగా ఆకస్మికంగా ఏవైనా సరే ప్రయాణాలకి ఉపక్రమించే పరిస్థితులు అయితే చోటు చేసుకోవచ్చు. ఇక సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు ఎవరి తరపున కూడా మనం వకాలతాలు ఉండకుండా ఉండటం అనేది మంచిది. ఈ మధ్యవర్తిత్వాల ద్వారా ఏవైనా సరే ఈరోజు తలవంతలంపుగా నష్టాలు కానీ చికాకులు కానీ ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి కనుక వాటికి కొంతవరకు దూరంగా ఉండటం అనేది మంచిది. ఆత్మీయ బంధువులతో ఇష్టాగోష్ఠి సమావేశం అనేది అయితే కూడా ఉండొచ్చు. ఇక కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. కన్యారాశి వారికి ఈరోజు కూడా కొంతవరకు ఆర్థికంగా ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా క్రమంగా మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి ఒక్కొక్క సమస్య కొంతవరకు తగ్గించుకోగలగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక స్నేహితుల ద్వారా ఏవైనా సరే కొంతవరకు శుభవర్తమానాలు అందవచ్చు. ఇక ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక వారి వారి యొక్క ఏదైనా సరే ప్రమోషన్ల కోసం కానీ ఇతరత్ర మంచి కావాలని కోరుకుంటున్న వాళ్ళకైతే కనుక ఇంకా 1-2 రోజులు నిరీక్షణ తప్పకపోవచ్చు.
ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వీరభద్ర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. తులారాశి వారికైతే గనక ఈరోజు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మనం ఎంత ఖర్చులు జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా అంటే అనారోగ్య రూపేణా లేదా మనకి యొక్క బంధువుల రూపేణా ఎంతో కొంత ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు కూడా ఒక్కోసారి అప్పటికప్పుడు ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. ఇక ఉద్యోగాలు వీరి యొక్క బాధ్యతలన్నీ కూడా సక్రమంగానే సాగిపోవటం అనేది కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చిత్తా నక్షత్రం వారికి, తర్వాత విశాఖ నక్షత్రం వారికి ఎక్కువ లాభం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక తులారాశి వాళ్ళు వారి యొక్క వ్యసనాలు కానీ తర్వాత అలవాట్లు కానీ వీటి ద్వారా ఎంతో కొంత ఇబ్బందులు పడే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడా ధూమావతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. సంతానపరంగా ఏవైనా సరే కొంతవరకు శుభవార్తలు వినటం అనేది, సంతానం యొక్క చదువుల్లో ఎంతో కొంత ముందుకు రావటం అనేది కూడా వీరికి ఎంతో కొంత సంతృప్తినివ్వటం అనేది అయితే ఉంటుంది. ఇక వీరి వ్యక్తిగత కార్యాచరణ ఏదైతే ఉంటుందో ఆ కార్యాచరణలో మాత్రం సరైన సమయంలో సరైన అడుగులు లేకపోవటం లేదా ఒక రకమైన తొందరపాటు ధోరణికి లోనవటం, తద్వారా ఎంతో కొంత వెనకపడటం, ఈ రకంగా ఈరోజు అయితే కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు అధికంగా ధన వ్యయం అనేది కనిపిస్తుంది. ఇక ఏవైనా సరే చిన్నవైనా మరి ఏవైనా పెద్దవైనా సరే అప్పటికప్పుడు ఏవైనా సరే ప్రయాణాలు సంభవించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా సరే పెద్దవారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు వారి యొక్క కార్యక్రమాల్లో చాలా చక్కటి పరిణితి పొందటం అనేది అయితే కనిపిస్తుంది. అనుకోకుండా వీరికి అప్పటికి ఏదైనా సరే వారు అది ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఒకసారి ప్రమోషన్లో అప్పటికప్పుడు ఏదైనా సరే సంభవించవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అప్పటిదాకా ముసురు పట్టిందా అన్నట్టుగా మళ్ళీ ఆ ముసురు తొలగి ఒక రకమైన మంచి వాతావరణం ఏర్పడటం, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు అమిత ఉత్సాహంగా తమ యొక్క కార్యక్రమాలు అయితే ముందుకు తీసుకెళ్తారు. కానీ ఇంటి కుటుంబ సభ్యులతో మాత్రం ఏదో రకమైన పొరపక్షాలు, మనస్పర్ధలు, తాత్కాలిక విభేదాలు చోటు చేసుకోవచ్చు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కుంభరాశి వారికి అయితే కనుక గత 2-3 రోజులతో పోలిస్తే ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం వాటిల్లటం అనేది అయితే ఉంటుంది. భూములకి సంబంధించినవి కానీ ఇళ్ళకి సంబంధించినవి ఏమైనా సరే ప్రయత్నాలు ఉంటే కనుక ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది కూడా కనిపిస్తోంది. ఇక తాత్కాలికంగా ఏదైనా సరే ఒక భావోద్వేగం, క్షణికావేశాలకు లోనయ్యే పరిస్థితులు కూడా అలానే ఉంటాయి. కానీ ఏదైనప్పటికీ కూడా ఇటు ఆర్థికంగా, శారీరకంగా ఈరోజు ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది చెప్పదగిన మంచి సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. మీనరాశి వారికి అయితే ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందడం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని ఏవైనా సరే ఒక్కోసారి మార్పులు సంభవించవచ్చు. ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకైతే కనుక అక్కడ పనిభారం పెరగటం కానీ లేదా అప్పటికప్పుడు ఏదైనా సరే ఆకస్మిక చికాకులు ఏర్పడటం కానీ కూడా ఉంటుంది. ఇక కొత్తగా దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకైతే కనుక ఆ ప్రయాణాలు ముందుకెళ్ళటం అనేది తండ్రి ద్వారా ఏదైనా సరే కొంతవరకు మంచి జరగడానికి లేదా తండ్రి బంధువుల ద్వారా ఏమైనా సరే శుభవర్తమానాలు వినడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.